49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఎస్, వెల్కమ్ బ్యాక్. వార్తల వాస్తవాలు కార్యక్రమంలో భాగంగా చర్చ కొనసాగుతుంది. ఈ చర్చలో వీళ్ళ పార్టిసిపేట్ అయ్యారు శివరామరెడ్డి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు కేతిరి వాసుదేవరెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్ జేడి లక్ష్మణ గారు, ప్రముఖ అనలిస్టు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఈ ముగ్గురితో చర్చను అర్థవంతంగా నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. శివరామరెడ్డి గారు, ఇవాళ స్టేట్ మీడియా, నేషనల్ మీడియా అంతా కూడా ఇవాళ రాష్ట్రపతి ఎంపిక కోసం విపక్షాలు ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టినాయి. టీఆర్ఎస్ను కూడా ఆహ్వానించాయి. టీఆర్ఎస్ దూరంగా ఉందని ప్రకటించింది. నిజంగా ఇవాళ జరిగే మీటింగ్లో ఏమైనా మీటింగ్ ఫలప్రదమైన అవకాశాలు మీకు కనిపిస్తున్నాయా? ఇప్పుడు యాక్చువల్గా అంటే దీనికి కొంచెం నేపథ్యం కూడా మనం చూడాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు గత 6-7 మంత్స్ నుంచి కూడాను మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు దేశవ్యాప్తంగా ఒక 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 ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ గురించి ఆయన మొత్తం దేశవ్యాప్తంగా అందరూ ప్రతిపక్ష ముఖ్యమంత్రులందరితో కూడాను ఆయన చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఆయన ఒక 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 రకమైనటువంటి బజ్ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు మొంటెత్తుపోకటితో పోతున్నటువంటి ఎన్డీఏ ఆధ్వర్యంలోని మోదీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలి, ముక్కుతాడు వేయాలంటే ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయం మనకు అవసరము, ప్రత్యామ్నాయ పార్టీ అవసరము, ప్రత్యామ్నాయ అజెండా అవసరం అని చెప్పి ఈ విషయమై ప్రతిపక్ష పార్టీ చెందినటువంటి అన్ని ముఖ్యమంత్రులతో, ముఖ్యంగా మమతా బెనర్జీ కానివ్వండి, ఉద్ధవ్ ఠాక్రే గారు కానివ్వండి, తర్వాత ఇంకా రకరకాల దేశంలోని అందరు ముఖ్యమంత్రులతోనూ, ప్రతిపక్ష ముఖ్యమంత్రులతో కేసీఆర్ గారు గత 6-7 మంత్స్ నుంచి కూడాను చాలా ఒక 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 ఆబ్జెక్టివ్, సింగిల్ పాయింటెడ్ ఆబ్జెక్టివ్తో ఆయన మొత్తం తిరుగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మనకి ఈ రాష్ట్రపతి ఎన్నికలు వచ్చిన సందర్భంగా ప్రతిపక్షాలు అనేవి ఉన్నాయనుకుంటే, ముఖ్యంగా డెమోక్రసీలో ప్రతిపక్షాల పాత్ర ఎంతైనా ఉంది కాబట్టి ఒక ప్రతిపక్షం ఉంది అని చెప్పుకోవడానికి కూడాను ఆ యొక్క రూపం కూడా లేకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ యాక్చువల్గా చెప్పారు అన్నమాట, కేసీఆర్ గారు చెప్పారు ఏమిటి, ఫస్ట్ రీజనల్ పార్టీస్ అందరితో కూడా అంటే మోదీని వ్యతిరేకించే అన్ని శక్తులతోనూ కూడాను మనం ఒక రకమైనటువంటి అంగీకారానికి రావాలి, దానికి మనం క్షుణ్ణంగా మనం ఆలోచించుకున్న తర్వాతనే ఎవరిని అందులో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి ఆయన చాలా చెప్పారు. అయితే ఇవన్నీ కూడా విస్మరించి కాంగ్రెస్ని ఇన్వాల్వ్ చేయడం అన్నది అది పూర్తిగా అంటే ఒక యునైటెడ్ ఎఫర్ట్స్ పెట్టేసి మోదీకి చెక్ పెట్టాలన్నటువంటి ఒక బలమైనటువంటి ఆ యొక్క ఆలోచనకు ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టు ఏమాత్రము అది ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్. అయితే ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇలాంటి మీటింగ్కి మన తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మనం రిప్రజెంటేషన్ పంపాలి అనుకోవడం ముందు మనకు సంకేతాలు ఉన్నా సరే అసలు అందులో వాటిలో మనం పాల్గొనమని చెప్పేసి ఈరోజు మన పత్రికలో వాసుదేవరెడ్డి గారు, పార్టీ లైన్లో ఎందుకు మీరు ఢిల్లీ మీటింగ్ దూరంగా ఉన్నారంటే ఏం చెప్తారు? ఒక బలమైన కారణం డెఫినెట్లీ ఇలా ఏంది అంటే, ప్రధానంగా ఇలా మమతా బెనర్జీ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, విపక్షాల అభ్యర్థిని పెట్టాలని ఒక ఆలోచన కనుక వారు చేసిండ్రు కాబట్టి, చేసిన సందర్భంలోనే టీఆర్ఎస్ పార్టీగా తనతో మాట్లాడిన సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షుల వారికి ఒక చిన్న సూచన కూడా చేసి జరిగింది. అది అప్పటికే కాంగ్రెస్ కనుక లేకుండా ఉంటే డెఫినెట్గా మేము వస్తామని. ఇవాళ కాంగ్రెస్తో కలిసి విపక్షాలను కూడా పిలిచిన సందర్భాన్ని కూడా మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ ఉన్న సమావేశంలో మనం ఎట్లా పోతామనే ఆలోచన టీఆర్ఎస్ పార్టీగా మేము చేసి ఉన్నాం ఆల్రెడీ. ఇలా విపక్షాలుగా కూడా అంటే ఇవాళ కాంగ్రెస్ ఏం చేస్తూ ఉన్నదండి, మొన్న మీరు చూసిండ్రు కదా, రాహుల్ గాంధీ గారు వరంగల్లో డిక్లరేషన్ సభ పెడితే ఒక మాట బీజేపీని అన్నాడు, బ్రహ్మాండంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితిని, తెలంగాణ ప్రభుత్వాన్ని అనేకసార్లు విమర్శించిండ్రు. అంటే మీకు బీజేపీ టార్గెట్ కాదు, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. ఇట్లాంటి పార్టీలను మీరు ఈ యొక్క రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి మాట్లాడడం అనేది సరైనది కాదు కదా అనే ఉద్దేశంతో మా అభిప్రాయం ఉంది. కాబట్టి ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న ఈ యొక్క సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ దూరం ఉండాలని, మా ప్రతినిధి ఎవరు కూడా పోవద్దని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలా వారు ఏ పార్టీలు అయితే రాజకీయ పార్టీలను ఆహ్వానించారో ఆ పార్టీలు ఎవరు కూడా పెద్ద ఎత్తున పెద్ద లీడర్స్ ఎవరు పోతలేరండి. ప్రతినిధులు దానికి అంత ప్రాధాన్యత లేదనేది ఇలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నారు. జేడీ అన్నారు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, అనలిస్ట్. జేడీ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళబోతుంది అనేది గత 1-2 నెలల నుంచి అనేక దినపత్రిక, నేషనల్ మీడియా, స్టేట్ మీడియా అంతా చూస్తున్నాం. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ పార్టీ క్రిస్టల్ క్లియర్గా ఒక స్టాండ్ తీసుకుంది. ఆ స్టాండ్ మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు
యాక్చువల్గా ఏంటంటే అండి, ఇది డైరెక్ట్గా మనం ఎక్కడైనా లోక్సభ ఎలక్షన్స్ కానీ నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ కానీ వెళ్ళట్లేదు. ఇదేంటంటే ఒక పర్టికులర్ ఇష్యూ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ఎస్ ప్లీజ్. కాబట్టి ఎప్పుడైనా కూడా అపోజిషన్ యూనిటీ అన్నది రావాలంటే ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అన్నది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. నేను అనుకుంటున్నది ఏంటంటే ఇప్పుడున్న కామన్ మినిమం ప్రోగ్రామ్ వచ్చేసి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. కాబట్టి దీంట్లో ఏమైపోయిందంటే యాక్చువల్గా ప్రతిపక్షాల్లో యూనిటీ కావాలంటే ఒక కోర్ గ్రూప్ ఏదైనా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక వ్యక్తి కనుక ఈ పార్టీని ఇనిషియేట్ చేసి అందరూ ఒక చోటికి తీసుకురావాలంటే ఆటోమేటిక్ గా ఇంకొక పార్టీ నుంచి అపోజిషన్స్ వస్తాయి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు ఇష్యూ ఈజ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, నాట్ బియాండ్ దట్ అన్నది పేర్కొని అందరూ కొంత ఇంపార్టెంట్ పీపుల్ ఒక గ్రూప్ గా ఏర్పాటు చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఒక సింగిల్ వ్యక్తి నిర్ణయం తీసుకుంటున్నారన్న ఏదైతే ఆక్షేపణలు ఉన్నాయో అవి పోతాయి. కాబట్టి ఈ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా లీడ్ తీసుకుంటే ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళు కూడా అదేదో పొలిటికల్ గేమ్ గా వాళ్ళ డామినేషన్ గా చూసే జేడి గారు అంటే మీరు గత 15 రోజులుగా 20 రోజులుగా పత్రికలన్నీ కూడా మీరు ఫాలో అవుతున్నారు. కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర ఒక ప్రత్యామ్నాయం రావాలని కేసీఆర్ గారు కోరుకుంటున్నారు. నేషనల్ పార్టీలోకి రావాలని ఆ మేరకు ఆయన మీద ఒత్తిడి కూడా ఉంది. నిజంగా కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర ఈ కోణంలో ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు ఏంటంటే అదే అన్నా నేను, ఇప్పుడు కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర ఏదైతే ఉందో అది జనరల్ గా మనం ఎలక్షన్స్ నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ గురించి, కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇష్యూ ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. కాబట్టి ఎప్పుడు కూడా ఈ డిఫరెన్సియేషన్ అన్నది చేయగలగాలి మనం. దాని తర్వాత యాక్చువల్ గా మీరు మోడీ గారు కూడా మొన్న ఒక చోట ఎక్కడో కాన్పూర్ లో మాట్లాడుతూ దేశానికి స్ట్రాంగ్ అపోజిషన్ కావాలి, బట్ డైనాస్టిక్ పాలిటిక్స్ ఉండకూడదు అన్నదాన్ని ఆయన కూడా అన్నారు. కాబట్టి ఈ విధమైన ఆలోచనలతో, ఎందుకంటే మీరు చూసుకుంటే జనతా పార్టీ కూడా చూసుకుంటే పొలిటిక్స్ కి సంబంధం లేని జయప్రకాష్ నారాయణ గారు ఆయన అందరినీ పోగు చేశారు కాబట్టి అందరూ కలవగలిగారు. కాబట్టి ఆ విధంగా ఏదైనా ఒక పాలిటిక్స్ లో లేని శక్తి అందరినీ కలపగలిగితే అప్పుడే ఇందులో అపోజిషన్ యూనిటీ అన్నది వస్తుంది. లేకుంటే ఇలా గ్రూప్స్ అయిపోయి ఫైనల్ గా ఎవరికి వారు ఈ యూనిటీ ఏదైతే కావాలన్నారో దాన్ని తీసుకురావడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది అన్నది నా అభిప్రాయం. ఇంకో విషయం యాక్చువల్గా మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు భారత రాష్ట్ర సమితి ఆ యొక్క ఆలోచనను తీసుకొచ్చిన తర్వాత ఇది దేశవ్యాప్తంగా కాదండి, ఇంటర్నేషనల్ లెవెల్లో రిపుల్స్ క్రియేట్ చేసింది అన్నమాట. వివిధ దేశాలకు చెందిన రాయబారులు, ముఖ్యంగా దౌత్యవేత్తలు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఈ కేసీఆర్ సార్ చెప్పినటువంటి ఈ దీని వలన వాళ్ళు దే ఆర్ షోయింగ్ మోర్ ఫోకస్, దే ఆర్ షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్ అనమాట. దాని ఏంటంటే ముఖ్యంగా మోదీని ఢీకొనడానికి ఒక బలమైన ప్రత్యామ్నాయం కావాలన్న తరుణంలో ఒక ఫోకస్డ్ అప్రోచ్తో, ఒక ఫోకస్డ్ స్ట్రాటజీతో తీసుకొచ్చేటటువంటి నాయకుడి కోసం దేశం ఎదురు చూస్తున్న తరంలో బీఆర్ఎస్ అనేది చాలా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక రిపుల్స్ క్రియేట్ చేస్తుంది. ఈ తరుణంలో నిన్న మనం చూసాం మమతా బెనర్జీ గారిని చూసాము. ఆవిడ ఈ ముఖ్యంగా ఈ ప్రతిపక్ష పార్టీల వాళ్ళతో సమావేశం సందర్భంగా ఈ శరద్ పవార్ గారి అభ్యర్థిత్వం కోసం ఆమె చాలా తంటాలు పడాల్సి వచ్చిందని చెప్పేసి పత్రికా వార్తలు చూసాం. అసలు యాక్చువల్గా కన్సెన్సస్ క్యాండిడేట్ ప్రతిపక్షాల నుంచి వస్తారన్న దాంట్లో ఇక్కడ ఇంకా మనకి ఎలాంటి పేర్లు కూడా రావటం లేదు. ముఖ్యంగా అంటే మనకు కొన్ని లీకులు ఏమున్నాయంటే యాక్చువల్గా గోపాలకృష్ణ గాంధీ లాంటి వాళ్ళు, అంటే ఇంతకుముందు బెంగాల్ గవర్నర్గా చేశారు ఆయన, అది కొంతమంది గులాం నబీ ఆజాద్ పేరు చెప్తున్నారు, మరికొంతమంది యశ్వంత్ సిన్హా అంటున్నారు, రకరకాల పేర్లు వస్తున్నాయి. కానీ యాక్చువల్గా ఈ యొక్క అప్రోచ్ ఏదైతే ఉందో ప్రతిపక్షాల్లో ఒక తాటి మీద తీసుకొచ్చేసి మోదీ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇవ్వాలనుకున్నటువంటి దాంట్లో ఈ ప్రతిపక్షాలు చేస్తున్న కూటమి ఏర్పాట్లలో అంటే ముఖ్యంగా మమతా బెనర్జీ తప్పుడడుగు వేసింది. దాంతో ఏమవుతుందంటే కనుక ఇప్పుడు మోదీకి ధీటైనటువంటి ఈ యొక్క ఫోర్స్ రాలేదేమో అన్నటువంటి సంకేతాలు కూడా పోతున్నాయి. ఇప్పుడు మనకు నెక్స్ట్ 2024లో జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు మన రాజ్యసభ ఎలక్షన్స్ మనం చూసాం, మహారాష్ట్రలో ఏ విధంగా జరిగింది, కర్ణాటకలో ఏ విధంగా జరిగింది. సో ఈ యొక్క మిస్ మ్యాచ్లు, ఈ యొక్క మిస్ క్యాలిక్యులేషన్స్ వలన ఏమవుతుందంటే కనుక అనైక్యత వలన, ప్రతిపక్షాల అనైక్యత వలన మోదీకి మరింత బలం చేకూర్చడం అవుతాం. ఈ సందర్భంలో వీళ్ళంతా ఏం చేయాలి? దేశవ్యాప్తంగా ఆల్రెడీ 6-7 months నుంచి కేసీఆర్ సార్ గారు దేశవ్యాప్తంగా అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే కృషికి వాళ్ళంతా కేసీఆర్ సార్ యొక్క అజెండాకి, కేసీఆర్ సార్ యొక్క లక్ష్యంగా ఉండాలి. కేంద్రంలో కాంగ్రెస్ పెద్ద బలం కూడా ఎక్కడ మనం మీరు 2014 నుంచి మనం చూస్తున్నాం అండి. మన టీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు సమదూరం పాటిస్తూనే ఉంది. మనం ఎప్పుడు కూడా వీఆర్ నాట్ విత్ దెమ్. ఇప్పుడు ఈ తరుణంలో యాక్చువల్గా మన పార్టీ యాక్చువల్గా మమతా బెనర్జీ గారు క్లియర్గా చెప్పారు, మీరు కాంగ్రెస్ తీసుకొస్తే మాత్రం మేము అందులో ఉండమండి, ముఖ్యంగా మన ప్రతిపక్షాలు కాంగ్రెస్ ఏతర చేస్తున్నామని చెప్పారు. అయినా సరే దీది ఈ విధంగా పోవడం వల్ల ఏమవుతుంటే కదా ప్రతిపక్షాలు అనేది దెబ్బ కొట్టేట్టు అవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. జేడి గారు మీరు గత 4-5 నెలల నుంచి 1 year నుంచి చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా, తెలంగాణపై కక్షకు నిరసనగా కేవలం కేసీఆర్ ఒక్కరే దేశవ్యాప్తంగా గలం విప్పుతున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు
ఎందుకంటే ఇష్యూస్ ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సినది చాలా అవసరం. Yes. ఎందుకంటే ప్రస్తుతం మనం చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అన్నది పెద్ద సమస్య, తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు ఏవైతే ఉన్నాయో అదొక పెద్ద సమస్య, తర్వాత నిరుద్యోగం అన్నది దేశంలో ఒక పెద్ద సమస్య. కాబట్టి ఇటువంటి 3 సమస్యలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. అది మాట్లాడితే తప్ప ప్రజలకు దాంట్లో విషయాలు తెలియవు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ విషయాలను పక్కకు పెట్టడానికి వేరే భావోద్వేగాలను రెచ్చగొట్టడం, సెంటిమెంట్లను రెచ్చగొట్టడం, ఇలాంటి పనులు చేస్తూ మెయిన్ కోర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో పక్కన పడిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల్లోకి ప్రభుత్వం యొక్క పాలసీస్ ని, తర్వాత ప్రభుత్వం యొక్క విధానాలను కూడా తీసుకెళ్లాల్సిన అంటే దేశవ్యాప్తంగా ఒక బలమైన ప్రతిపక్షం ఫెయిల్యూర్ అయింది, ప్రతిపక్షం వైఫల్యం చెందింది అన్న ఒక వాదన చాలా బలంగా ఉంది కదా. అదేనండి నేను చెప్తాను, ఎప్పుడైనా ప్రతిపక్షాలన్నింటినీ యునైట్ చేయాలంటే ఒక వ్యక్తి ఏ విధమైన, నేను పొలిటిక్స్ లో రేపు నేను ప్రైమ్ మినిస్టర్ నేను అవ్వాలనుకోవట్లేదు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు భారతదేశ స్వాతంత్ర సంగ్రామం చూసినా కూడా గాంధీ గారు ఎప్పుడు కూడా ఆయన ఏమన్నారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని డిజాల్వ్ చేయమన్నారు. ఎందుకంటే అది స్వాతంత్రం తీసుకోవడానికి ఏర్పాటు చేసిన పార్టీ, ఆ తర్వాత ఇండిపెండెంట్ గా మనం తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ విధంగా మనం ఎవరైనా ఆలోచించగలిగితే, అందుకే మీకు జయప్రకాష్ నారాయణ గారు ఉదాహరణ ఇచ్చారు. ఆయన ఏంటంటే నాకు రాజకీయాలు అవసరం లేదు, నేను ప్రధానమంత్రి పోస్ట్ కి నేనేమి ఇంట్రెస్ట్ లేను. అప్పుడు ఏమవుతుందంటే ఈ మనిషికి ఏమి ఇంట్రెస్ట్ లేదు కదా అని అందరూ ఒక చోటికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తి వచ్చి అలాంటి సమకూర్చితే తప్ప నేనేమనుకుంటానంటే ఈ విధంగా అన్ని ప్రతిపక్షాలను మళ్ళా ఒక తాటి మీదకి తీసుకురావడం అన్నది ఒక పెద్ద టాస్క్ అన్నది నేను అనుకుంటున్న విధానం. ప్రతిపక్షాలను ఏకం చేయడంలో, ఇవాళ ప్రతిపక్షాలను ఏకం చేయడంలో మమతా కంటే కేసీఆర్ గారు బెటర్గా ఉన్నట్టు చాలా సందర్భాలు మనం చూసినాం. ఇవాళ నిన్న మన ఏపీకి సంబంధించిన నాయకుడు కేసీఆర్ గారు చర్చలో పాల్గొన్నారు కదా, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. వారు కూడా కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని స్పష్టంగా చెప్పారు. వారు ఎంత బ్రహ్మాండంగా ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే బీజేపీకి వ్యతిరేకంగా కసిగా ఉన్నారు, అంటే బీజేపీకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఆ పార్టీలను కలుపుకొని పోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ వైఫల్యం చెందింది కాబట్టే కాంగ్రెసేతర బీజేపీతర పార్టీలను ఐక్యం చేయడంలో చాలా ముందు వరుసలో ఉన్నారని వారే స్పష్టంగా మొన్న ప్రెస్ మీట్లో చెప్పిన సందర్భం కూడా ఉన్నది. కాబట్టి ఇవాళ మమతా బెనర్జీ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఈ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వారు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకొని కొంతమంది ప్రతిపక్ష నేతలను విపక్ష నేతలను పిలవడం అనేది సరైంది కాదనేది ఇలా పార్టీగా మాకున్న అభిప్రాయం. ఎట్ ది సేమ్ టైం ఇలా ఒక రాష్ట్రపతి ఎన్నికే కాదండి, రేపు దేశంలో బీజేపీతర పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి తప్పితే మళ్ళీ ఉన్న పార్టీని ఇప్పటిదాకా వారు కూడా చెప్పారు, మన జేడీ గారు కూడా చెప్పారు, ఇవాళ దేశంలో కాంగ్రెసు ఆల్రెడీ చచ్చిపడిపోయిందండి. ఇవాళ దాన్ని మళ్ళీ లేపితే లేచే పరిస్థితి కూడా లేదు. కాబట్టి దాన్ని పట్టుకొని గోదావరి ఎగితే అది మధ్యలో మునిగిపోతుంది తప్పితే దాన్ని పట్టుకొని ముందుకు పోతే పోయే మనం గెలిచే ప్రసక్తి లేదు. దేశంలో మళ్ళీ శక్తి కనిపిస్తలేదు. ఏమంటారంటే నిజంగా అనేక ఇష్యూస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా అటెండ్ చేయాల్సిన ఇష్యూస్. రైతు చట్టాల దగ్గర నుంచి మొన్న నుపూర్ శర్మ కామెంట్స్ వరకు కాంగ్రెస్ ఎక్కడ పోయింది? అదే అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏమవుతుందంటే అది సింబాలిక్ ప్రెజెన్స్ కూడా, అంటే సింబాలిక్ ప్రెజెన్స్ కూడా లేకపోవడం అనేది ఆ పార్టీ యొక్క దుస్థితి అనమాట. ఇప్పుడు 120 సంవత్సరాల చరిత్ర ఉండే పార్టీ అది అని చెప్తారు కానివ్వండి. అండ్ బేసిక్గా ఏంటంటే నాయకత్వ లోపం, లేకపోతే మారుతున్న పరిస్థితికి అనుగుణంగా ప్రజలకు ఏ విధంగా దగ్గర కావాలో, ప్రజల ఇష్యూస్ని ఏ విధంగా రైట్ చేయాలనో అది పూర్తిగా కనెక్ట్ కాకపోవడం వలననే ఆ పార్టీకి ఈ గతి పట్టింది. మనం చెప్పడం అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా బేసిక్గా ఈ సింబాలిక్ ఎలక్షన్సే. ఆల్రెడీ ఎన్డీఏ వాళ్ళకి 48.8% ఎంతో ఆల్రెడీ ఎలక్ట్రల్ కాలేజ్ ఉంది. జస్ట్ వాళ్ళకి 2%, 1.5 to 2%. అది ఒరిస్సా సీఎం సపోర్ట్ చేస్తారు, ఇక్కడ జగన్ చేస్తారు, ఈ రెండు కలిపి 7% వస్తుంది. దీనికి మీటింగ్ లేదు, కానీ దీనికి మీటింగ్ లేదు, అది అనవసరం యాక్చువల్గా. అంటే బేసిక్గా ఏంటంటే మనకు డెమోక్రటిక్ సెటప్లో ముఖ్యంగా మనకి కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్ అని ఒకటి ఉంటుందండి. బేసిక్ స్ట్రక్చర్, ఆ బేసిక్ స్ట్రక్చర్లో ఏంటంటే డెమోక్రటిక్ సిస్టమ్ కూడా ఒక బేసిక్ స్ట్రక్చరే, ఫెడరల్ వ్యవస్థ ఒక బేసిక్ స్ట్రక్చర్. ఇప్పుడు డెమోక్రసీలో ఏంటంటే ఒక పాలకపక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ఉండాలన్నమాట. అంటే ఆల్టర్నేటివ్ వాయిస్ లేకపోతే అదర్ వాయిస్ దాన్ ది గవర్నింగ్ వాయిస్, ఈ రెండు ఉండాలి. ఈ రెండు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫెడరల్ స్ట్రక్చర్ వచ్చేసి యూనిటరీ స్ట్రక్చర్ అయిపోయింది. అంటే ఏకస్వామ్య రీతిగా ఉందన్నమాట. ఇది మన కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్కు పూర్తిగా విరుద్ధం అనమాట. అంటే ఏంటంటే మనం ఏదైతే స్వాతంత్రాంతం మనం
ప్రపంచంలోని అతి గొప్ప రాజ్యాంగం రిటర్న్ కాన్స్టిట్యూషన్ మనం పెట్టుకున్నాము. అందులో ప్రవచించినటువంటి ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్కి వివేకత కలిగితే అసలు దేశ స్వరూపమే పూర్తిగా మారిపోయేట్లు అవుతుంది. ఎస్ జేడీ గారు, అంటే నేషనల్ జాతీయ వ్యాప్తంగా ఒక ఆల్టర్నేటివ్ ఎజెండా రావాలని కోరుకుంటున్నారు. ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ కంటే ఆల్టర్నేటివ్ ఎజెండా. ఎందుకంటే ఇవాళ గుజరాత్ పోండి ఇంకా చెల్మిల వాటర్ తాగుతున్నారు, వేరే రాష్ట్రం పోండి ఇంకా పవర్ హాలిడేస్ ఉన్నాయి, యూపీ పోండి బుల్డోజర్ పాలిటిక్స్. అంటే ఆయా రాష్ట్రాల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ రకరకాల సమస్యలను అడ్రస్ చేసేందుకు కేసీఆర్ గారు ముందుకు వస్తున్నారు, ముందుకు రావాలని ఒక డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్ ఎట్లా చూస్తారు మీరు? నన్ను అడుగుతున్నారండి? ఎస్ జేడీ గారు ప్లీజ్. అదే చెప్పానండి. ఇప్పుడు ఏంటంటే ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అన్నది తీసుకొచ్చి అందరిలో సమైక్యత తీసుకురావడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి ప్రాజెక్ట్ అవ్వడం మొదలు పెడితే మిగతా లీడర్స్ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు జలస్ ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు కూడా అసలు ఈయన ముందుకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి మనం సఖ్యం కాకూడదు, ఇలాంటి ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక వ్యక్తి ప్రొజెక్షన్ కాకుండా ఒక ఇష్యూ ప్రొజెక్షన్ అన్నది కనుక మనం తీసుకురాగలిగితే, యునైటెడ్ అపోజిషన్ అన్నది ఒక ఇష్యూగా తీసుకురాగలిగితే, అప్పుడు కూర్చొని చర్చలు అవి చేసుకోగలిగితే అప్పుడు అపోజిషన్ లో సమైక్యత రావడానికి కారణం ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇక్కడ ఇంకొక వ్యక్తి కానీ ఆ విధంగా ఈ వ్యక్తి చేస్తున్నారు అన్న దానికన్నా కూడా దేనికోసం చేస్తున్నారు అన్న దాన్ని ప్రాపర్ గా ప్రొజెక్షన్ జరిగితే, అంటే పార్టీలు ఫ్రంట్లు ప్రధాన అంశం, ప్రధాన చర్చ కాకుండా ఇష్యూ బేస్డ్ ఒక్కొక్క రాష్ట్రంలో ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే భారతదేశం యునైటెడ్ స్టేట్స్ లో న్యూక్లియర్ ఒప్పందం చేసుకున్నప్పుడు రాజ్యసభలో బీజేపీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ వీళ్ళిద్దరు కలిసి పోరాడారు. అంటే ఏమవుతుందంటే ఇష్యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇష్యూ బేస్డ్ ఎప్పుడైతే అప్పుడు వెళతామో అప్పుడు యూనిటీ తీసుకురావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం అండి. కాబట్టి ఇష్యూ తీసుకొని దాంట్లో ఉన్న చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి ఆల్వేస్. కాబట్టి ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ ను మనం అంతా సార్ట్ అవుట్ చేసుకుంటూ ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా ఒకటి వేసుకొని ఇండివిజువల్ వ్యక్తి కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడడం మొదలైతే ఏమవుతుందంటే అప్పుడు ఒక సమైక్యత అన్నది తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది అన్నది నేను చెప్పే విషయం. ఇప్పుడు జేడీ గారు చెప్పింది వాస్తవం, ఇష్యూ బేసిక్గా. ఇవాళ అందుకనే కేసీఆర్ గారు ఒక ఇష్యూను ఎన్నుకున్నాడు. దేశంలో జరుగుతున్న మొత్తం అనేక వనరులు ఉన్నాయి ఈ దేశంలో వాడుకోవడానికి, కానీ ఆ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని పదే పదే చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెస్ మీట్లలో కూడా చెప్పిన సందర్భం ఉంది. దాంట్లో ముఖ్యంగా ప్రధానంగా బ్రహ్మాండమైన వాటర్ సోర్సే ఉన్నది, వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు. స్వయాన దేశ రాజధాని ఢిల్లీనే నీళ్ల కోసం కొట్లాట పెట్టుకునే పరిస్థితి ఉన్నది. గుజరాత్ డెఫినెట్లీ మీరు అన్నది వాస్తవం. దాంతోపాటు ఇవాళ మీరు ఇంతకుముందు చెప్పినట్టు చాలా రాష్ట్రాలలో పవరాలు ప్రకటిస్తూ ఉన్నారండి. ఇలా పవరాలు ఇలా ఢిల్లీ వారి సొంత రాష్ట్రం గుజరాత్లో, అంటే నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లోనే పవరాలు ప్రకటించే పరిస్థితి ఇవాళ ఈ దేశంలో ఉన్నది. అంటే పరిస్థితి దేనికి వచ్చింది అంటే ఇవాళ వీరి ఆలోచన విధానం అంతా కూడా దేశాన్ని, అంటే ప్రపంచ దేశాలు ఎటువైపు పోతా ఉన్నాయి, మనం ఎటువైపు పోతున్నాం అనే ఆలోచన ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తలేరు. కాబట్టి ఎంతసేపు వారి ఆలోచన అంతా ఏముంటుందంటే ఇలా మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనే ఆలోచన తప్పితే దేశాన్ని బ్రహ్మాండంగా ఇలా ప్రపంచంలో 180 దేశాలు ఉంటే ఆకలి సూచికలో మన దేశ పరిస్థితి ఏంటంటే చివరిలో ఉన్నదండి ఇలా లెక్కల్లో. అంటే మన దేశం ఎటువైపు పోతా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి ఒక ఆలోచనాత్మకమైన ఆ నిర్ణయాన్ని ఇలా కేసీఆర్ గారు చేసి డెఫినెట్గా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఈ దేశ వనరులను మనం సద్వినియోగం చేసుకొని ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక ఉద్దేశంతో ఒక గుణాత్మకమైన మార్పు కోసం జాతీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్తాన్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రధాని మోదీ గారి ఆలోచనతో ఎలా ఉందంటే 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 8 సంవత్సరాలు ఆల్మోస్ట్ 7 and 8 years ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ మొత్తం 20 yearsలో కూడా ఆయన కేవలం ఒకే ఒక్క గ్రూప్ను పైకి తీసుకొచ్చేసి ఒకే ఒక గ్రూపును అత్యధికంగా విస్తరింపజేసి ఒక ప్రధానమైనటువంటి ఒక వ్యాపార సంస్థగా తీర్చిదిద్దారు. అదానీ సంస్థలు తీసుకుని యాక్చువల్గా వాట్ ఈజ్ అదానీ ఎక్స్పోర్ట్, ఫస్ట్ అదానీ ఎక్స్పోర్ట్స్ అని ఉండేదండి. అది 2009-10 వరకు కూడా ఎవరు జస్ట్ ఎక్స్పోర్టింగ్ పప్పులు బియ్యము ఇట్లాంటివి చేసేవాళ్ళు. 10లో వాళ్ళు 2010లో వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వచ్చారు. ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూకి అదానీ పవర్ అలాంటిది వచ్చారు అనమాట. తర్వాత అక్కడి నుంచి పబ్లిక్ మనీని తీసుకున్న తర్వాత వాళ్ళు ఉన్నటువంటి వ్యాపార ఇదేంటంటే యాక్చువల్గా ఈ కోల్ ఎక్స్పోర్ట్స్, ఆ ముండ్రా పవర్ ప్రాజెక్టు, ఇక రకరకాలుగా. సో వీళ్ళ యొక్క ఎదుగుదల అంతా కూడా దేశ విదేశాలు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో, శ్రీలంకలో శ్రీలంకలో పవర్ ప్రాజెక్ట్ విధానం బట్టి అక్కడ రాజీనామా చేసిండు. శ్రీలంకలో విదేశాలతో పక్కకు తీసుకుంటే ఈవెన్ మన భారతదేశంలోనే కూడాను ఒక అత్యంత ఒక గొప్ప కార్పొరేట్గా ఎదిగేదానికి కారణం ఏంటంటే
క్రోనీ క్యాపిటలిజం అంటే ఆశ్రిత పక్షపాతం. మోదీ గారి హయాంలోనే ఈ అదానీ గ్రూప్ అన్నది బయటికి వచ్చేసి శాఖోపశాఖలుగా మొత్తం ప్రపంచమంతా విస్తరించిపోతుంది అనమాట. అంటే మీ దృష్టి అంతా కూడా కేవలం ఒక కార్పొరేట్ సంస్థ బలంగా ఊడలు దిగి ఒక బలమైనటువంటి సంస్థగా ఎదగడానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు, కానీ దేశ విశాల ప్రాబ్లం కోసం కానీ మిగతా వాటి కోసం కానీ జనహితం కోసం కానీ మీరు చేసింది ఆల్మోస్ట్. జేడీ గారు, అంటే గత కొన్ని నెలల నుంచి ఆదాని ఆస్తుల మీద అంటే ఆదాని దేశ విదేశాల్లో వ్యాపారాల మీద కోల్ ఈ ఇష్యూస్ మీద మనం చూస్తున్నాం. మీరు ఏం కామెంట్ చేస్తారు? నిజంగా ఆదాని ఆస్తులు ఎలా పెరుగుతున్నాయంటే ఏం చెప్తారు ఒక మాటలో? మన రాజ్యాంగంలో కూడా మనం చూసుకుంది ఏంటంటే మనం సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో చెప్తాం. అంటే మనం సోషలిస్టిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ని కోరుకున్నాం. అంటే మన ఎస్టాబ్లిష్ ఎలా ఉండాలంటే పబ్లిక్ సెక్టర్స్ ప్రైవేట్ సెక్టర్స్ కలిసి ఉండాలి. కానీ ఇప్పుడు పబ్లిక్ సెక్టర్స్ అందరినీ కూడా కంప్లీట్ గా మూసేసి కేవలం ప్రైవేట్ వాళ్ళ హస్తాల్లో పెట్టడం అన్నది అది సరైనది కాదని ఈవెన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ లో కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నేను హైకోర్టులో వేయడం జరిగింది. అందులో అనేక విషయాలు ఉన్నాయి, అనేక సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఏదైనా పెద్ద ప్రాబ్లం కి సొల్యూషన్స్ సింపుల్ గానే ఉంటాయి. మేము చెప్పింది ఏంటంటే మన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తర్వాత వచ్చేసి ఈ RINL అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వీటన్నింటి కలిపి ఒక స్టీల్ జైంట్ గా చేయండి. మీరు ఎలాగైతే బ్యాంకులు కలుపుతున్నారో 4-5 బ్యాంకులు కలిపి ఒక బ్యాంకు చేశారు, అదే విధంగా స్టీల్ మేకింగ్ లో ఉన్న కంపెనీస్ అన్నింటినీ కూడా ఒక స్టీల్ జైంట్ తయారు చేయగలిగితే ఆటోమేటిక్ గా వీళ్ళ దగ్గర మైన్స్ లేవు, క్యాప్టివ్ మైన్స్ లేవు, సేల్ దగ్గర మైన్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్న ఐరన్ ఓర్ ఇక్కడ ఉపయోగపడుతుంది. తర్వాత విశాఖపట్నం పోర్టు మిగతా వాళ్ళకి తక్కువ రేట్లో కోకు అవన్నీ తీసుకురావడానికి. కాబట్టి ఆ విధమైన ఆలోచనలు చేస్తూ వెళ్ళాలి, కానీ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ బిజినెస్ అన్న ఒక క్యాప్షన్ పెట్టుకొని ఈ విధంగా ప్రైవేటైజేషన్ చేయడం అన్నది అది మన రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో సోషలిజం అన్నది దానికి వ్యతిరేకం అన్నది నేను బలంగా నమ్ముతూ ఈ పబ్లిక్ శ్రీలంకలో ఇప్పటిదాకా చెప్పినట్టు ఇలా ప్రధానంగా అంటే ఆదాని అంబానీ కోసం నరేంద్ర మోడీ ఎంత దూరం వెళ్తారనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. శ్రీలంకలో వీళ్ళ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన మీద రాజీనామా కూడా చేసిన సందర్భం ఉన్నది. ఫెర్డినాండో రాజీనామా చేసిండు నిన్ననే. ప్రధానంగా అంటే ఒక అంబానీ ఆదాని కోసం, అంటే వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన అంబానీ ఆదాని కోసం వాళ్ళ ఆస్తులు పెంపడానికి, అంటే వీళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నది ఏంది, అంబానీ ఆదానికి ఈ అంబానీ ఆదానిలో నరేంద్ర మోడీ వాటా ఉన్నదని స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇలా చాలా సందర్భాలు, ఒకటని కాదు, ఇలా అనేక సందర్భాలలో వాళ్ళని ఇప్పుడు ఇలా దేశాన్ని పరిపాలించేది ఎవరా అంటే ఇలా వెనుక ఉండి నడిపించేది అంబానీ ఆదాని, ముందుండి నడిపించేది నరేంద్ర మోడీ గారు అనేది మనకు చాలా సందర్భాల్లో కనిపిస్తా ఉన్నది. దానికి బెస్ట్ ఉదాహరణ శ్రీలంక చెప్పుకోవచ్చు. దేశానికి సంబంధించి చెప్తే ఏదో ఒకటి మాట్లాడతారు బీజేపీ వాళ్ళు, కానీ ఇలా మరి బయట దేశాలకు సంబంధించి కూడా మీరు ఎందుకు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు? ఆదాని ఆస్తుల్లో మోడీ వాటా ఎంత అని అదే ఇప్పుడు ట్రోల్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయ్యేది ఇదే. ఇయ్యాల ఫెర్డినాండో ఎందుకు రాజీనామా చేసిండు శ్రీలంకలో? నరేంద్ర మోడీ గారు చేయబట్టే కదా. అంటే ఇలా అన్ని ఒక్కటని కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అనేక పెట్టుబడులన్నీ కూడా వారికే చెందే విధంగా ఒక కార్యాచరణ తీసుకొని దానికి అనుగుణంగానే ఇలా నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తా ఉన్నారు. స్పష్టంగా కనిపిస్తా ఉన్నది మనకు. ఇలా నేషనల్ మీడియా, రాష్ట్రీయ మీడియా అంతా హైలైట్ చేసింది కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందని. కానీ ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు?